అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు డిసెంబర్ 20వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఉత్సవాలు సందర్భంగా ఆలయం పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ దగ్గరుండి పరిశీలించారు. ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం వద్ద అధ్యయన వేదిక మరియు సెక్టార్ల ఏర్పాట్లు తదితర అంశాలపై దేవస్థానం అధికారులు ఇతర శాఖల అధికారులతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇంజనీరింగ్ విభాగం ఈ రవీంద్రనాథ్, ఏఈఓ శ్రవణ్ కుమార్లు, భవానీ రామకృష్ణలు పాల్గొన్నారు. బాగా ఎంత భారం మనం వహించాలని అట్లా ఉంది. జనానికి మనం పిలిపిస్తే బరాబర్గా మనం పార్టిసిపేషన్ పెట్టుకోవాలి. సో ఎన్నిసారి క్లీన్ చేయాల్సి వస్తుంది, వన్స్ 2-3 months. ఇప్పుడు ఇదంతా స్టేర్స్ ఉన్నాయి కదా, అది ఒక్కటి ఒకరోజు ముందు శ్రీరామనవమి ముందు రోజు చూస్తే చాలా క్లీన్ చేయడం చాలా కష్టం. గ్రామ పంచాయతీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. నాట్ ప్రాక్టికల్. తర్వాత ఇవన్నీ లెటర్స్ our target is to increase government. So, no problem. We will give her some farmers. And we will say that we need to disturb government. Okay, వాళ్ళకి నేను అదే అంటున్నాను, ఒక సెక్షన్ లాగా ఇచ్చేసింది, ఒక సెక్షన్ లాక్ చేసుకున్నాం. సో దట్ మిగతా సెక్షన్స్లో వీ విల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు పడుకుంటారు, అది అడ్జస్ట్ అయిపోతుంది. ప్లస్ టెంపుల్ టీమ్ అసెస్ చేసుకొని ఏమేమి రూమ్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏం చేయాలి. తర్వాత ఈ ఎవరు చేస్తున్నారు ఈ కొబ్బరికాయ టెంపుల్ ఆప్షన్ ఇదంతా తర్వాత పైనుంచి కనపడతా ఉంటాం. అంతా మనము దీనికి ప్రింటింగ్ ఆ కటర్స్ ప్రాపర్గా గాడి అండ్ ఏదైనా జాగా మీరు వాడాలనుకుంటున్నారు, గోశాల పెట్టాలి, పిక్నిక్ పెట్టాలి. సో మీరు ఆలోచనల్లో ఇంకోటి తర్వాత చేద్దామా, ముందు చేద్దామా అట్లా డౌట్లో పడలేదు. వాట్ ఎవర్ ఈజ్ డూయబుల్. సో ఇది స్వామి వారికి కాదు, మామూలు డెకరేషన్కి వాడతారు అంతైనా యూజ్. సో అండ్ ఇట్ ఈస్ అ హార్డీ ప్లాంట్, మళ్ళీ అవసరం ఉన్నా మళ్ళీ వాళ్ళు సాక్రిఫైస్ చేయవచ్చు. సో మంచి లుక్ కూడా వచ్చేస్తుంది. సో గార్డెనింగ్ స్టాఫ్కి తీసుకోవాలి, స్టాఫ్ కూడా తీసుకొని ఫుల్ క్లీన్ చేయాలి. అంతా కట్టేసి దాంట్లో బరాబర్గా మల్చింగ్ షీట్ వేసేస్తాం. మల్చింగ్ షీట్ వేసి మనకు ప్రాపర్ గడ్డి ప్లాంటేషన్ చేద్దాం. సో దట్ బ్యూటిఫుల్ కనపడుతుంది. అండ్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు పిచ్చి మొక్కలు చేయాలంటే కూడా భారం అవంతా వెళ్ళిపోతుంది. మల్చింగ్ షీట్ వల్ల ఏ పిచ్చి మొక్కలు కావు, ఓన్లీ ఆ ప్లాంటే ఉండిపోతుంది. అండ్ దానికి వాటరింగ్ కోసం జస్ట్ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ పైప్ లాగా పెట్టేస్తే సరిపోతుంది. ఆ పైప్కి ఛానల్ లాగా వేసుకోవాలి. ఒక వాల్ తిప్పి అన్ని దానికి నీళ్ళు పోయింది. సో సింపుల్ టాస్క్, బట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.